టెక్నాలజీ ఎంత కొత్త పుంతలు తొక్కుతున్నా మనుషుల్లో మూఢనమ్మకాలు మాత్రం పూర్తిగా పోవడం లేదు. అయితే ఈ మంత్రాలు తంత్రాలు నమ్మేవారు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి చేతిలో మోసపోతారు అనేందుకు తాజాగా సికింద్రాబాద్లో జరిగిన ఓ ఘరానా మోసమే నిదర్శనం. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మీ ఇంట్లో ఎడతెగని సమస్యలున్నాయా? మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే మీకు మా గురువుగారు ఖచ్చితంగా ఉచితంగా తగిన పరిహారం చేస్తారు. మీకు నమ్మకం కలిగిన తరువాతే గురుదక్షిణ మీకు తోచినది ఇవ్వచ్చు అని సోషల్ మీడియాలో ఓ ప్రకటన చూసింది న్యూ బోయిన్పల్లికి చెందిన జయనందిని. ఆ యాడ్ చూసిన ఆమెకి తన ఇంట్లో జరుగుతున్న పరిణామాలు అన్నీ మైండ్లో ఒక్కసారిగా గిర్రును తిరిగాయి. ఆ సమస్యలు అన్నీ తనని పట్టి పీడిస్తున్నాయని, ఎలాగూ ఫ్రీనే కదా అని సదరు నెంబర్కు సంప్రదించింది. ముందుగా తన తల్లి జయ ఆరోగ్యం బాగోలేదని, నయం కావాలంటే ఏం చేయాలని అడిగింది. అప్పుడు రంగంలోకి దిగారు నలుగురు సభ్యుల బృందం. నాగరాజు, వాసు, కిన్నెర సాయి, నివాస్ అనే నలుగురు జయనందిని ఇంటికి వచ్చారు. ఓ గంట పాటు ఇల్లంతా కలయి తిరిగారు. ఏవేవో మంత్రాలు చదువుతూ హుష్ హష్ అంటూ హల్చల్ చేశారు. ఆఖరికి మీ ఇంట్లో ఆత్మ తిరుగుతోంది, త్వరలోనే మీరు ఇరువురు చనిపోవడం ఖాయమని బెదిరించాడు. దీంతో భయపడిన ఆ తల్లి కూతుళ్ళు పరిహార మార్గం చూపమని ప్రాధేయపడ్డారు. అందరూ భారీ ఖర్చు అవుతుందంటే సరే అన్నారు. అలా ఆగస్టు 17 నుంచి పలు దఫాలుగా 30 లక్షలు కాజేశారు. ఎన్ని రోజులు అవుతున్నా తన తల్లికి రోగం నయం కాకపోవడం, పదే పదే డబ్బులు అడుగుతుండడంతో అనుమానం వచ్చిన జయనందిని ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోసాన్ని గుర్తించిన గాంధీనగర్ పోలీసులు ఇటువంటి ప్లానే అప్లై చేసి నలుగురు నిందితులను రప్పించారు. వారి నుంచి 20 లక్షలు రికవరీ చేశారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని పోలీసులు తల్లి కూతుళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఇటువంటి మూఢనమ్మకాల్ని మీరు కూడా నమ్మకుండా ఉండండి. సో ఈ వీడియో పైన మీ కమెంట్స్ ఏంటనేది కూడా తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.